రిలాక్స్. ఒక్క సెకండ్ అంతే. చెక్అవుట్ అయితే అయింది. నౌ హెడింగ్ బ్యాక్ టు ద అదర్ డే. మాటలు కూడా రావట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చెకింగ్ ఇన్ టు ద వేరే ప్రాపర్టీ. ఇది అయితే ఇంకా దానికంటే డూప్ షాట్ ఇది. ముందే చూసుకొని బుక్ చేయాల్సింది. సో ఇది సమ్మర్ గ్రీన్ గెస్ట్ హౌస్. డోర్ లోపల నుంచి ఉన్న ఏరియా మొత్తం విత్ అవర్ ఓన్ ప్రైవేట్ స్పేస్. సో నైస్ వ్యూ ఇక్కడి నుంచి. గ్లాసెస్ లేకపోతే ఓకే, బట్ యాక్చువల్లీ ఇట్స్ కంటిన్యూస్ రెయిన్ పడతానండి. కానీ రెయిన్ రావడం వల్ల ఏంటంటే ఇది మొత్తం పెట్టేపోద్ది. సో ఇది ఎంట్రన్స్. సో ఇది ఎంట్రన్స్లోనే లెఫ్ట్లో లివింగ్ రూమ్లో ఒక బెడ్ వేసారు మంచిగా. టీవీ వీ డోంట్ యూస్ మోస్ట్లీ. అండ్ దెన్ ఇది ఫుల్ కిచెన్ ఏం కాదు, సింపుల్సా ఇండక్షన్ అండ్ కెటల్ ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక 2 BHK. దట్స్ ఇట్. వెరీ సింపుల్సా, నాట్ మచ్ కాంప్లికేటెడ్ అండ్ యాక్చువల్లీ గుడ్ అండ్ క్లీన్ వాష్రూమ్స్. అండ్ దెన్ ఇది ఇంకొక రూమ్. సో అది సినారియో. సడన్ ప్లాన్ అంటే ఇప్పుడు ఆ హోమ్ స్టే నుంచి ఇక్కడికి రావడానికి హార్డ్లీ టుక్ us 2 minutes. తన కజిన్ అండి ఈ ప్లేస్. ఫస్ట్ డాగ్ ఉంది, అలో చేయలేదు, బట్ సమ్హౌ వీ రిక్వెస్ట్ అండ్ లెట్ us in. ఎందుకంటే వీ డిడ్ంట్ వాంట్ టు సర్చ్ సంథింగ్ ఎల్స్ వెరీ ఫార్. లగేజ్ అంతా క్యారీ చేసుకుని అక్కడికి రీచ్ అయ్యి అంతా, అందుకే దగ్గరలో ఒకటి చూస్తున్నాం. సో ఇది దొరికింది. తనకి రూమ్ నుంచి బయటకి అయితే వచ్చాం. డైరెక్ట్ అబ్బీ ఫాల్స్ కొట్టాను. ఊరికి వచ్చి అబ్బీ ఫాల్స్ చూడకపోతే అది చేయకూడదు అలా అంతే. ఇది అబ్బీ ఫాల్స్ పార్కింగ్. ఓకే, బాగానే కొంచెం క్రౌడీగానే ఉంది ఏరియా. ఊర్లో మెయిన్ టూరిస్ట్ స్పాట్ ఏంటంటే ఇది. నో టోకన్స్ ఆర్ నో టికెట్స్ ఫర్ పార్కింగ్. 40 rupees ఫర్ కార్స్. చిన్న హైక్ అంతే. డిసెంబర్లో వస్తే ఇది ఇక్కడ ఇంకా క్రౌడీ ఉంటుంది బేసిక్గా. మధ్యలో రెస్ట్ స్టాప్స్ కూడా ఉన్నాయి ఫర్ సీనియర్ సిటిజన్స్. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే, సౌండ్ క్లియర్గా వినిపిస్తుంది. పైన ఒక చిన్న వ్యూ పాయింట్ లాగా అలా కేజ్ ఉన్నట్టుంది అక్కడ. అయింది ముచ్చట. జనాలు లిటరల్లీ ప్లేసెస్ కోసం వెయిటింగ్. యా ప్లీజ్ గో హెడ్. డన్. ఫుల్ క్రౌడెడ్. రాజాస్ సీట్కి వెళ్దాం అనుకున్నాం, బట్ ఆన్ ద వేనే రాజాస్ టూమ్ వచ్చింది. సో వి థాట్ వై డోంట్ వి గివ్ ఏ విజిట్ లాగా. సో ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 rupees. ఇన్ క్లోజింగ్ టైమ్ వచ్చేసి 6 PM. పార్కింగ్ అయితే నో చార్జెస్. ఫుడ్ ఐటమ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ ద పార్క్. సింపుల్స్ ఆ పార్క్ విత్ సమ్ ఫోర్ట్ లాగా ఉంటుంది అరౌండ్ అంతే. ఈ స్క్వేర్ టోమ్స్ ఆర్ ఇండో ఇస్లామిక్ స్టైల్. ఇది ట్విన్ టోమ్స్, ఇదొకటి. ఇది ఒక ఫోర్ట్ వ్యూ లాగా. దగ్గర దాకా వెళ్ళి చూస్తా. ఇది మడికేరి. ఈరోజు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, కూర్గ్లో దేర్ ఇస్ ఎ టెంపుల్ కాల్ గోల్డెన్ టెంపుల్, టిబెటన్ మొనాస్ట్రీ. అది చాలా పీస్ఫుల్ ఉంటుంది అనుకో. లాస్ట్ టైం వెళ్ళా, బట్ యాక్చువల్లీ అక్కడ సో టూరిస్ట్తో క్రౌడ్ అయిపోయి ఫుల్ నాయిస్. బట్ ఈ ప్లేస్ మాత్రం ఎంతమంది వస్తున్నా కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ లోపలికైతే ఫోటోగ్రఫీ అని అయితే ప్రొహిబిటెడ్. లిటరలీ ఎక్దమ్ శాంత్, మస్త్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ స్టాప్ ఇది. ఓకే, లాస్ట్ టైం నేను వచ్చాను కానీ జస్ట్ ఆ పైకి వచ్చేసి ఆ ఫొటోస్ ఆ వ్యూ తీసుకుని వెళ్ళిపోయా. బట్ లోపలికైతే ఎక్స్ప్లోర్ చేయడం అయితే ఫస్ట్ టైం. సూపర్, మస్త్ లాగా. సీ నెక్స్ట్ డైరెక్ట్లీ లెట్స్ హెడ్ టు రాజా సీట్. నిన్న మిస్ అయ్యాం, ఈరోజు ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. ఇది రాజా సీట్ దగ్గర.
దాన్ని ఇక్కడ చాలా క్రౌడెడ్ సో కూడా స్టార్ట్ అయింది. హెడింగ్ బ్యాక్ లైక్ లిటరలీ రషింగ్ బ్యాక్. ఇక్కడ మంచి వ్యూ పాయింట్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ ఉంటుంది, అంటే ఒక చిన్న పార్క్ లాగా ఎలిఫెంట్ స్కల్ప్చర్ లాగా ఉంటుంది. అంతే బాయ్ సాబ్, ఇంకేం లేదు. ఐ థింక్ విల్ హ్యాడ్ టు థోడాసా లిటిల్ షాపింగ్. చేంజ్ ఆఫ్ ప్లాన్స్ షాపింగ్కి, ఎందుకంటే వీఆర్ ఆల్ హంగ్రీ. మార్నింగ్ బ్రంచ్ అయిన తర్వాత వీ డిడ్ంట్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్ అండ్ ఆల్సో టిమాన్కి కూడా ప్రాపర్ ఫుడ్ అయితే ఏం పడలేదు. సో వి థాట్ విల్ కమ్ హ్యావ్ సమ్ బిస్కెట్స్ ఆర్ సమ్ స్నాక్ టైప్ ఆఫ్ స్టఫ్, కాఫీ అండ్ దెన్ బ్యాక్ టు షాపింగ్. ఎందుకంటే షాపింగ్ లైక్ నాట్ మచ్, ఒకే షాప్లోనే. 2 hours later. అండ్ ఫైనలీ కాఫీ బ్రేక్ లిటరలీ వీ టుక్ 2 hours. ఎస్, జస్ట్ 2 hours అంతే. ఓపిక అయితే డెడ్ అయించి ఇంకా నైట్ టైం గోపురం కూడా పని కాదు మోస్ట్లీ ఐఫోన్లోనే బ్లాగ్ అంతా. రాజా సీట్కి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడే వస్తుంది లైక్ హ్యూజ్ మార్ట్, కొడగు కాఫీ గ్రోవర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అని. దే హ్యావ్ దేర్ ఓన్ పార్కింగ్ కూడా పక్కన లెఫ్ట్లో. ఇది లైక్ హ్యూజ్ కలెక్షన్ వీళ్ళ దగ్గర, లైక్ హోమ్ మేడ్ వైన్, స్పైసెస్, లాట్ ఆఫ్ స్టఫ్, కాఫీ బీన్స్, అసలు నెక్స్ట్ లెవెల్ స్టఫ్. ప్లస్ అదిగాక వీ గాట్ సమ్ స్పెషల్ డిస్కౌంట్ ఆల్సో. సో ఇది ఎంట్రన్స్. ఆల్రెడీ నేను వేసేసా. షాపింగ్ స్టార్టెడ్. ఆరెంజ్ మిఠాయి లాంటివి, ఇది ఆరెంజ్ది బట్ దే హ్యావ్ డిఫరెంట్ ఫ్లేవర్స్, చాలా ఉన్నాయి. బ్లాక్ కరెంట్ వ్యూ, ఇది క్రేజీ కివీ, ఇది క్యాన్బెరీ, పీచ్, క్రేజీ ఉన్నాయి. అన్ని మిఠాయిలే, అన్నీ మనకు దొరుకుతాయి బట్ ఇక్కడ ఇవి నేనైతే ఇన్ని వెరైటీస్ ఎక్కడ లైక్. ఓకే, 100 grams 190 rupees. మిరియాలు అయితే 115 ఉన్నాయి. నేను ఫస్ట్ తీసుకో, నీకేం కావాలి ఇక్కడ లాస్ట్లో డిస్కౌంట్ అడుగుతాను నేను. షాజీరా ఉందా ఇంట్లో? బికాజ్ తీసుకున్నా. ఇది స్టోన్ ఫ్లవర్ బిర్యానీలోకి వేస్తారు. అండ్ ఇవన్నీ న్యాచురల్ సోప్స్, లోకల్ మేడ్ కోకో బటర్. మేమైతే అసలు క్రేజీ. నిన్న ఒకటి ట్రై చేసాము, నెక్స్ట్ లెవెల్ అసలు. సాబ్ అయ్యింది 9 షాపింగ్. ఎంత ఇక్కడ ఒక 1.5 hour అయిందా ఆరామ్సే. బిల్ అయితే ఐ డోంట్ వాంట్ బిల్, ఎందుకంటే వైన్స్కే అయిపోయింది గట్టిగా. అయితే హోమ్ ప్లస్ ఇంకెక్కడ దొరకదని చెప్పి ఇంకా తీసేసుకున్నాం. దట్స్ వాట్. హెడింగ్ బ్యాక్. ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి ఇప్పుడు, కానీ ఆయన ఒక నవ్వు పెట్టు. బ్యాక్ టు హోమ్. ఇంకా బ్లాగ్ చేసాం కూడా. వీడియో నచ్చినట్లయితే లైక్ ಮಾಡಿ, షేర్ ಮಾಡಿ. वीडियो अच्छा तो लाइक करो, शेयर करो, सब्सक्राइब करो if you are new to the channel. No more energy left. Done with the vlog. Maybe post credit scenes a bit. चला పక్కన కాఫీ లోకల్ బ్రాండ్లో టీ కూడా ఉన్నాయి. గ్రీన్ కాఫీ పౌడర్ అంట. నేను ఒక్కసారి ట్రై చేశాను, ఒకసారి చీజ్ని ట్రై చేశాను, ఇంకా మళ్ళీ ట్రై చేసి తలుచుకోవట్లేదు. నా ఎక్స్పీరియన్స్ అయితే బ్యాడ్, వెరీ బ్యాడ్. బాగోదు బట్ వెయిట్ లాస్కి వెళ్ళి బెస్ట్, బెటర్ దాన్ గ్రీన్ టీ. అన్ని ఆర్టికల్స్. దెన్ హనీ టేస్టింగ్ కూడా ఉంది ఇక్కడ. కూడా ఇక్కడ వీటికైతే అసలు సపరేట్గా బ్లాగ్ చేయొచ్చు, అన్ని వెరైటీస్ ఉన్నాయి కానీ అవసరం లేదు బేసిక్గా. వైన్స్లో నేను చేసినైతే రెడ్ వైన్ మోస్ట్లీ అండ్ దట్ ప్లస్ వైట్ వైన్ వచ్చింది. ఇక్కడ మాత్రం డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవి లైక్ ఆల్కహాలిక్ కాదు కంప్లీట్గా, బట్ డ్యూ టు ఫర్మెంటేషన్ డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ లిటిల్ బస్. వీ ఈవెన్ ట్రైడ్ ఇట్ కంప్లీట్లీ విత్. ఓకే, దీంట్లో ఫ్లేవర్స్. ఓకే, వీ హ్యావ్ రైస్, టేల్స్, గూస్బెర్రీ అండ్ ప్యాడీ, పైనాపిల్, కాఫీ. పక్కా కాఫీ తీసుకుంటా. జాక్ ఫ్రూట్, పెప్పర్ అంట. ఓరెండ్ నాయన పెప్పర్ వైన్ అంట వస్తారు. ఆరెంజ్, బనానా, పసన్ ఫ్రూట్, సపోటా. అక్కడేమో చీకు అని ఉంది, ఇక్కడేమో సపోటా అని ఉంది. గువావా, చాలా ఉన్నాయి. స్టార్ ఫ్రూట్, రోజ్ యాపిల్, ఫిగ్ స్పెషల్, చిల్లీ అంట. చిల్లీ వైన్ ఏందిరా అయ్యా. ఇదే చిల్లీ పెప్పర్ మాత్రం బాగా
ఉరుస్తున్నాయి, మరి ఎలా ఉంటుంది టేస్ట్ తెలీదు. అండ్ దట్స్ ఇట్. బ్లాక్ చిల్లీ, బీట్ లీఫ్, ఆఖరికి ఇదిగో తమలపాకు మీద కూడా వైన్ ఉంది వీళ్ళ దగ్గర. బీట్రూట్ అంట వైన్, వామ్మో, పైన యాపిల్. విచ్ వన్ యూ వాంట్ టు ట్రై? Which one do you guys want to try here? Please let me know in the comment section. Chilli wine. అసలు చచ్చిపోద్ది అట్లా.